ఇక తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేయాలని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని లెటర్ రాశారు. తనపై వస్తున్న ఆరోపణలు మీడియా లీకులతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లుగా లేఖలో తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోలీసుల చర్యలు ఉన్నాయంటూ లేఖలో రాసుకొచ్చారు. కేసు దర్యాప్తులో ఎలాంటి సమాచారం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. తాను క్యాన్సర్ వ్యాధితో పాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాకు రాలేనని అన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రయాణం వాయిదా వేసుకున్నట్లుగా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటానని తెలిపారు. పోలీసులకు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఇండియాకు వస్తానని లేఖ రాశారు. ఇక తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు. లేఖకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, నోటీసు ఇచ్చే పట్ల పోలీసులు ప్రస్తుతానికి జూన్ 23న అతను లేఖ రాసినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఏసీపీకి రిటైర్డ్ ఐజీ లేఖ రాశారు. అయితే దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ప్రత్యక్షంగా వీలు కాదు, ఎందుకంటే క్యాన్సర్ వ్యాధితో పాటు తీవ్ర రక్తపోటు సమస్యతో ఇబ్బందులు పడుతున్నాను. దీనికి సంబంధించి ఆంకాలజీతో పాటు కార్డియాలజీ, నాకు నిరంతరం చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇండియాకు రాలేనంటూ కూడా ప్రభాకర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ముందుగా అనుకున్నట్లే 26వ తేదీన అతను ఇండియాకు రావాల్సి ఉంటే అనారోగ్య కారణాలతో సహకరించకపోవడంతోనే ప్రయాణం వాయిదా వేస్తున్నానంటూ కూడా లేఖలో తెలిపారు. డాక్టర్లు సూచించున్నారు, సూచన మేరకే ఇప్పట్లో ఇండియాకు రాలేదు. మీరు చేస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా ఇటు మీడియా లీకుల వల్ల తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే నా క్యారెక్టర్ దెబ్బతీసేలా ఈ చర్యలు ఉన్నాయంటూ ఇటు సరైన టైంలో వైద్యం అందుకుంటే నా ఆరోగ్యం పూర్తిగా అంటే వైద్యం అందకుంటే దెబ్బతింటుందని కూడా వైద్యులు సూచించారని, నేను ఆ ఆశ్రమంలోనే పూర్తిగా వైద్యుల ఆదేశాల మేరకే ఇక్కడ ఉన్నాను, పూర్తిగా దర్యాప్తుకు కూడా సహకరిస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇండియాకు వస్తాను, దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, టెలికాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా లేఖలో తెలిపారు. మరి పోలీసులు ఈ లేఖ పట్ల మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఒకవేళ ఎవిడెన్స్ కింద అంటే ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావే అంతా చేశాడు అని ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు ఆది చేస్తానే కింది స్థాయి ప్రణీత్ రావు కావచ్చు, కింది స్థాయి డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారో దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, టెలికాన్ఫరెన్స్ ద్వారా మరి సమాచారం సేకరించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, లేకుంటే మరోసారి నోటీస్ ఇచ్చి అతని విచారణకు కంపల్సరీ రావాల్సిందే అని ఆదేశాలు ఇస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.